అన్న మీలాగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు పల్లెటూరులలోకి వచ్చి. అసలు ఈ వ్యవస్థ ఎలా ఉంది? అసలు రోడ్లు ఎలా ఉన్నాయి అంటారు? ఏంటి? మహా అధ్వానంగా ఉండయి. ఆ! చండాలంగా ఉండయి. హ్మ్. ప్రయాణం చేస్తానికి ఇల్లు లేకోకుండా. ఇంతింత గుంటలుంటే కనీసం ఆటోల్లో గాని, లేకపోతే బస్సులు ప్రయాణం చేసే పరిస్థితి ఉందా అసలు అసలు ఇటువైపు? లేదు లేదు. ఆ! గర్భిణీ స్త్రీ అయితే గోతుల్లోనే కలిగినట్టుంది ఈ రోడ్లు. హ్మ్. యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. మరి మన సీఎం గారేమో నేను బటన్ నొక్కుతున్నా, డబ్బులేస్తున్నా అంటారు. అసలు డబ్బులేయడం కావాలంటారా? లేకపోతే ఇలాంటి మౌలిక అభివృద్ధి సదుపాయాలు ఇదే కావాలి మాకు. రోడ్లు వేయడం అభివృద్ధి కావాలి. రోడ్లేయడం అభివృద్ధి ఆ, కావాలి. ఉమ్, మరి ఇంకో ఛాన్స్ ఇవ్వండి నేను ఈసారి చేస్తాను అంటున్నాడు ఆయన. ఉమ్. ఇస్తారా? ఇంకో అవకాశం ఇస్తారా? అది ఆ? ఈసారి ఇస్తే అమ్ముకోవడం ఇంకా అయిపోయింది మన రాష్ట్రం. ఎందుకంటే డబ్బులు డబ్బులు దేనికి రేపు అభివృద్ధి ఓట్లు చేయాలి కూడా కానీ. డబ్బులే. ఉద్యోగాలు మా పిల్లలు చదువుకున్నాడు ఖాళీ కూర్చున్నాడు. హ్మ్. మా పిల్లడు చదువుకున్నాడు ఖాళీ కూర్చున్నాడు. ఒక ఉద్యోగం లేదు. ఉద్యోగాలు లేవు. ఉమ్. మరి జనవరికి జాబ్ ఏంటి ఎవరికి ఇచ్చారు చెప్పండి. ఎవరికి ఈసారి ఇచ్చారు? వేస్తారని ఆలోచించి అసలు ఓటేసేటప్పుడు ఆలోచిస్తారా కనీసం? ఇంతకు ఆలోచన గ్యారంటీగా అంటే ఆలోచిస్తారు. పోయినసారి ఎలా చేశారు? 151 సీట్లు ఎలా వచ్చినాయి అంటారు? నమ్మారండి. ఒకసారి చూడమన్నారు కదా నమ్మారు. నమ్మారు. ఉమ్. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కన్నా మరి. నిలబెట్టుకోవాలి. ఉమ్. మీరు కూడా చిరు వ్యాపారాలు చేసుకుంటారు. అధ్వానంగా ఉందండి దేశం. ఆ. అలా అస్తవ్యస్తంగా ఉంది. ఉమ్. కరెంటు పన్ను కట్టే పరిస్థితులు లేవు. ఇంటి పన్ను, కరెంటు పన్ను ఉమ్. అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి. మరి ఆ డబ్బులు ఏది పెన్షన్ అదేమంటే బటన్ నొక్కుతున్నాను, అయ్యేస్తున్నాను ఇయ్యేస్తున్నాను చదువుతామే. ఆయనకి హెలికాప్టర్ తిరుగుతున్నాడు. కింద మేము రోడ్ల మీద కూడా అధ్వానంగా ఉంది. బళ్ళు గుళ్ళ అయిపోతున్నాయి. అట్లా పడితేనేమో కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి. అంత గుంటలు గోతులు అధ్వానంగా ఉందండి అంటే దేశం. నేను 10,000 15,000 చేస్తున్నాగా అంటున్నాడు ఎందుకు ఆయన. వేస్తే ప్రయోజనం ఉంది? ఎవరికి ఉపయోగపడంటే? ఉమ్. ఎవరికి ఉపయోగం అసలు అండి? ఈ డబ్బులు ఎవరి అన్న? ఇప్పుడు మీరు అన్నట్టుగా కరెంట్ బిల్లులు ఎంత వస్తున్నాయి? కరెంటు బిల్లు ఇంకొక ఇంటికి వచ్చి 1200 1300 రూపాయలు వస్తుంది. ఉమ్. ఏది 220 రూపాయలు వచ్చే బిల్లు ఉమ్. ఇవాళ 1200 మరి 1300 నాలుగు రూపాయలు ఇంతలు, 5 ఇంతలు పెంచేశాడు. మా అన్ని డబ్బులు మాకే ఇస్తా, నేను డబ్బులు ఇస్తున్నా అంటే. నిత్యావసర వస్తువులు కూడా విపరీతంగా పెంచేశారండి. ఉమ్. ఇక అడిగి వాళ్ళు అన్నట్టు చేస్తున్నారు. ఇక పూర్తిగా ముందు ముందు తీసేస్తున్నాడు, తీగిపోక దాన్ని అధ్వానంగా తయారు చేసేసారు. అసలు ఏం తాగుతున్నారో ఆయన తెలుస్తుందంట. అసలు తాగి అధ్వానంగా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. నానా ఇది అవుతున్నారు, కుటుంబాలు రోడ్లు పడుతున్నాయండి. మరి ఇలాంటి ఇంత గుంతల రోడ్లు మనిషి తిరగలడా? ఇది వ్యవస్థ మారిపోద్దండి. సమస్య దాంట్లో లేదు. ఈసారి మార్పు వచ్చేది. అంటే నేను డబ్బులు ఎంత ఇచ్చినా నేను డబ్బు కుటుంబానికి ఎంత ఇచ్చా మళ్ళీ రేపు పొద్దున ఏమైనా డబ్బులు ఇస్తే నాకే వేస్తారులే ఓట్లు ఎట్టి అనుకుంటున్నారా? పరిస్థితి లేరు. అవన్నీ జనాలు నమ్మే రోజులు కాదు కూడా. ఉమ్. అవన్నీ నమ్మరు. ఆయన ఉట్టి భ్రమలో ఉన్నాడు. ఈసారి 175 ఇస్తారంటున్నాడు. 170 కాదు, ఆ. అసలు వాళ్ళకి డిపాజిట్లు కూడా ఉండవు కొన్ని జిల్లాల్లో అయితే. డిపాజిట్లు కూడా తక్కువ. అంటే ఆ ప్రజల్లో అంత వ్యతిరేకత ఉందా? బాగా వ్యతిరేకత బాగా వచ్చేసింది. ఉమ్. ఆ పార్టీ వాళ్ళతోనే వ్యతిరేకత బాగా వచ్చింది. సొంత పార్టీ ఆ? వాళ్ళలోనే. సొంత పార్టీలోనే బాగా వ్యతిరేకం వచ్చేసింది. నమ్మారు. బాగా నమ్మారు. నమ్మి 151 సీట్లు ఇచ్చారు. బాగా నమ్మారు. దాని నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. నమ్మకం నిలబెట్టకపోగా వంచనే చేసేసాడు అంతే. ఉమ్. నమ్మకం నిలబెడతాడు పెట్టండి, వంచన క్యాంటీన్లు తీసేసి ఆ రాజధానిని నాశనం చేసేసి. ఆ? ఏది 3 రాజధాని అన్నాడు, ఉన్న రాజధాని బాగు చేయలేదు. ఉమ్. ఉమ్. అసలు ఎక్కడ హైవే కానీ ఏ రోడ్డు కూడా ఒక రోడ్లు ఒక ఊళ్ళు కానీ ఒక గుంతలో మట్టి పోసిన దాఖలా లేవు. అంటే శంకుస్థాపనలు చేస్తున్నాడుగా. ఎక్కడికైనా శంకుస్థాపన శంకుస్థాపనలే ఉందండి, ఎవరేం చేయొచ్చు కదండి. నేను అది చేస్తా ఇది చేస్తా అని ఇక చెప్తున్నాడు. ఆయన చేస్తాడు, ఎమ్మెల్యేలు చేస్తున్నారు. ఉమ్. ఇక చేస్తే ప్రయోజనం ఉంది, శంకుస్థాపన చేసిన ప్రయోజనం ఉందండి. ఈసారి మాత్రం నంబర్ అంటావు. నమ్మకూడదు కూడా. ఎందుకు నమ్మకూడదు ప్రతి అంటావు? పౌరులు కూడా ఎందుకంటే బాధ్యతలు ఎక్కువైపోయినండి. ఉమ్. మామూలు సగటు మనిషికి బతికే రోజుల్లో అట్లాంటికి ఇంకెక్కువ భారం అయిపోతుంది. ఉమ్. ఆ. ఒక రోడ్లు గాని, ఒక రోడ్లు గాని, ఉద్యోగాలు గాని. ఒక సబ్బు బిళ్ళ వచ్చేసి 30 రూపాయలు ఉండే సబ్బు బిళ్ళ ఇవాళ 80 రూపాయలు 70 రూపాయలు వచ్చేసింది. అవును. ఎంత సగం తేవడాల్సింది. అవును. నువ్వు ఊరనే ఆ బియ్యం పుచ్చిపోయిన బియ్యం ఇచ్చేస్తే సరిపోయిందా? ఉమ్. అదే నెలకు ఒకసారి ఆ పింఛన్ ఇస్తున్నామంటే ఎవరికి ఉపయోగం? అవును. ఎవరి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు మీరు? వాళ్ళకు 10,000 ఇస్తున్నా, ఏళ్ళకి 10,000 ఇస్తున్నా, ఎవరి డబ్బులు అన్న ఆటోళ్ళకి ఇస్తున్నావు అంటున్నాడు, ఆటోళ్ళు బాధపడుతున్నారు. ఉమ్. మరి ఆ కాపు కులం వేస్తున్నాను, ఈ కాపులం ఎన్ని సంవత్సరానికి నువ్వు 15,000 ఇస్తే మిగతా రోజులన్నిటి నువ్వు ఎంత బిల్లులు కడుతున్నావు మేము అర్థం చేసుకోవాలి. ఇవన్నీ సామాన్యుడు సామాన్య అన్నీ తెలుసండి. ఎవరి కళ్ళు అట్లా ఉండాలి కాముగా. బటన్ నొక్కే రోజు కోసం ఎదురు చూస్తున్నారు. అది వాళ్ళ బటన్ కూడా నొక్కే రేపు ఉమ్. ఈ ఆయన రాజీనామా సంతకం పెట్టనండి, అప్పుడు వ్యవస్థ తెలిసిపోద్ది. చెప్తున్నట్టుగా నేనేదో ఇప్పుడు బటన్ నొక్కుతున్నా. ఎట్టి పరిస్థితులు కూడా జనాలంతా పేదవాళ్ళకి ధనవంతులకి మధ్య పోరాటం ఇది అంటున్నాడు ఆయన. ధనవంతులు అసలు ధనవంతులే బాగా రైతులే ఉన్నారు. ఉమ్. పేదవాళ్ళ కన్నా ధనవంతులే ఉన్నారు. పేదవాళ్ళకి పెత్తందారులకి యుద్ధం అంటున్నాడు. ఈయన పేదవాడిని అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడేనంటావా అన్న? బాగా పేదవాడు అనుకోవటమే. ఎలా ఏ విధంగా? ఎందుకు వేల కోట్లు ఉంటాయి, పెద్ద పెద్ద గూడాలు ఉన్నాయంట. ఉమ్. మరి ఎన్ని ఎప్పుడు ఖర్చు పెడతాడు? రేపు ఖర్చు పెడతాడు. మళ్ళీ ఆ గద్దెని ఎక్కాలని చూస్తున్నాడు. మీరు అన్నట్టుగా ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ లోనే ఇప్పుడు ఇక్కడ మంగళగిరి నుంచి తెనాలి వస్తానికి హెలికాప్టర్ అంటే ఏంటండి? అవును. ఆ రోడ్లు వస్తే ఆయన తెలుసు కాదు. డబ్బంతా ఎవరిదన్నా? ఎవరు డబ్బు? హెలికాప్టర్ ప్రజాదం ఎంత నష్టం. ఉమ్. నువ్వు హెలికాప్టర్ రావడం వల్ల ఎంత నష్టం, ఎంత ఇది. అవును.
నువ్వు వస్తే రోడ్డు మార్గంలో వస్తే నువ్వు వస్తే ఎప్పుడు ఎలక్షన్లో తిరిగిన టైంలో వచ్చావు. మరి ఇంతవరకు నువ్వు కాలి నడకన ఏ రూట్లో రాలేదు. అవును. సో మరి ఇవాళ హెలికాప్టర్కి వెళ్ళి నీ అవసరం తీరిపోయిన తర్వాత ఇక అన్నీ బాగా హెలికాప్టర్లోనే తిరుగుతావు. బాగా హెలికాప్టర్లు తిరుగుతాం. ఉమ్. ఢిల్లీ వెళ్తున్నా ఉంటావు, హైదరాబాద్ వెళ్తున్నా ఉంటావు, ఎక్కడికి వెళ్తే ఎందుకు వెళ్తున్నాడు? ఏం తెస్తున్నాడు? ఎందుకు వెళ్తున్నా ఏమన్నా నేను ఇది తీసుకొచ్చా, ఢిల్లీ వెళ్ళాను, ఆ. ప్రధానమంత్రితో అసలు మాట్లాడాను. ఒక ప్రాజెక్ట్ కట్టాడండి ఆయన వచ్చినాక. ఉమ్. బట్టలకి డబ్బులు ఇస్తున్నాను అంటున్నాడే కానీ ఒక ప్రాజెక్ట్ కానీ ఒక వాటర్ పోలవరం కానీ ఏది ఏ వంతున నిర్మాణం లేదు ఇంతవరకు. ఉమ్. అసలు లోగడ కట్టిన వంతులే పూర్తి చేయలేకపోయావు నువ్వు ఇంతవరకు. అవును. ఎక్కడ రైల్వే బ్రిడ్జిలు కానీ శంకుస్థాపనలు చేసిన వాడికి మళ్ళీ శంకుస్థాపనలు సింపుల్ చేస్తాడు. చేస్తున్నాం అంతే. అంటే ఎంతసేపు మసిపూసి మారేడుగా చేసి అంటే ఆ రోజు ఎన్నికలకు ముందు చాలా చెప్పాడన్న, మా బాబాయిని చంపారన్నాడు, ఆయన మీద కోడి కత్తి అన్నాడు. అసలు ఇవన్నీ ఆయన వదిలిపెట్టారుగా. ఉమ్. ఇన్నాళ్ళు నువ్వు 5 సంవత్సరాల నుంచి ఎందుకు బాగా కోర్టుకి అవును. నన్ను చేసి చెప్పచ్చుగా. సీన్ని ఉమ్. పంపించచ్చు కదా నువ్వు ఆ జైలుకి. ఉమ్. మరి ఆయన 5 సంవత్సరాల నుంచి జైల్లో ఉంచడం ఎందుకు? ఉమ్. వాస్తవం ఐదేళ్లుగా మగ్గిపోయాడు ఒకడు. వాస్తవం జరిగితే నువ్వు ఎందుకు బాలా కోర్టుకి? అవును. కోర్టు అదే లాయర్లు అందరూ డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ తెలుసు, జనాలు పిచ్చోళ్ళు కాదంట. ఎవరు పిచ్చివాళ్ళు కాదండి. ఉమ్. ఎక్కడ ఆగాలని అక్కడ ఆగారు అంతే. ఉమ్. అది వాళ్ళ సమయం కోసం సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అది 2 నెలల్లో ఆయనకి ఇంటికి పంపిస్తారు గట్టిగా, ఉమ్. జైలుకి పంపించే ఖాయం. రైట్. ఇది మాత్రం పక్క. చంద్రబాబు నాయుడు గారు నమ్మచ్చంటావన్నా? అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వాళ్ళ పొత్తు మీద వచ్చారు. పొత్తు మీద వచ్చారు కాబట్టి ఉమ్. ఈసారి వీళ్ళిద్దరు కలిసి కాస్త వ్యవస్థ నిలబడిద్ది, మెరుగవుద్ది అని అనుకుంటున్నాం అందరం. ఉమ్. ఇక అంతా ఇక ఈ దేవుడు నష్టాలు, రాష్ట్రం వెనకబడిపోయి బాగా పడి దీనిలో ఇలాంటి అంటే ఆయన అనుభవజ్ఞుడు కానీ లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారి హయాంలో అసలు వేసిన రోడ్లు ఇంతవరకు ఈయన ఆయన రిపేర్ కూడా చెప్పి వెళ్ళిపోయండి. అవును. ఉమ్. పోనీ కనీసం అంటే పొలాల దాకా కూడా వేసాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు. వేసాడు, అవి రిపేర్ వచ్చినాయి. ఉమ్. ఆ రిపేర్ చేస్తే నువ్వు కొంతవరకు ఎందుకు మెరుగుండేది. వచ్చినాయన్న మరి ఇన్ని ఇసుక లోరీలు ఆ రకంగా ఇసుక, ఆ రకం మట్టి కూడా తోలికెళ్తుంటే బ్రాకం అవుతుంది. మరి రిపేర్ ఆ రకంగా 50 టన్నులు 40 టన్నులు ఇసుక పోసుకొని ఆ రకం రోడ్ల మీద పోతుంటే ఎందుకు ఉంటుందండి? ఏ రోడ్లు ఆగుతాయి చెప్పండి? ఇసుక అమ్ముకొని మద్యం అమ్ముకొని పొలాలు అమ్ముకొని ఎమ్మెల్యేలు పొలాలు కొనటం, 30 లక్షల రూపాయల పొలం 70 లక్షలు కొన్నామని వాళ్ళు వేల కోట్లు శంకుస్థాపన పెట్టడం. ఒక్కసారి ఒక ఇల్లు శంకుస్థాపన చేయ ఉండేవాళ్ళు లేరు. అవి పందులు పారాలు లాగా ఉండే కానీ అవి ఇల్లు లాగా లేవు అంతే. ఆయన చేసిందంతా దగా, మోసం, నికృష్టం. ఆయన్ని నమ్మరు జనం, ఈసారి నమ్మరు కూడా నమ్మరు.